గోపీచంద్కి ఈ మధ్య హిట్సేమీ లేకపోవడంతో రాబోయే సినిమాలపై బాగానే దృష్టి పెట్టాడు. వరుసగా 3 సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో 2 సినిమాలకి పవన్ కళ్యాణ్ని వాడుకోవడం విశేషం. పవన్ కళ్యాణ్ని వాడుకోవడం ఏంటి? పవన్ కళ్యాణ్ ఇందులో నటిస్తున్నాడా అనే కదా మీ డౌట్. అలా ఏం కాదులేండి. గోపీచంద్ రాబోయే సినిమాలలో ఒకదాని పేరు గౌతమ్ నంద, మరొక దాని పేరు 6 అడుగుల బుల్లెట్. ఈ 2 పేర్లు పవన్ కళ్యాణ్ సినిమాలలో ఉన్నవే కాబట్టి పరోక్షంగా పవన్ కళ్యాణ్ని వాడుకుంటున్నారు. అయితే గోపీచంద్ హీరోగా గోపాల్ డైరెక్షన్లో తాండ్రా రమేష్ నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమా 6 అడుగుల బుల్లెట్. ఈ సినిమా ట్రైలర్ మే 5వ తేదీన రిలీజ్ చేశారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన నయనతార నటిస్తుంది. ఇక టీజర్లో డబ్బులిచ్చే నాన్నని చూసుంటావు. అప్పులిచ్చే నాన్నని ఎక్కడైనా చూసావా? పెంచారు కదా అని పేరెంట్స్కి, జీతమిచ్చాడు కదా అని బాస్కి జీవితాలిచ్చేస్తే మీకు మీరు టైం ఎప్పుడు ఇచ్చుకుంటారండి అనే కామెడీ డైలాగ్స్తో పాటుగా ఈ కాశీని కాదని ఎదురించే మొనగాడు ఈ బెజవాడలో ఇంకా పుట్టలేదు అనే విలన్ పవర్ఫుల్ డైలాగ్స్తో ట్రైలర్ అదిరిపోయింది. ఇంకా ఇందులో ప్రకాష్ రాజ్ గోపీచంద్కి తండ్రిగా నటించగా ఇంకా కొంతమంది సీనియర్ నటులు కూడా ఇందులో నటిస్తున్నారు. ఇక స్పెషల్గా బ్రహ్మి కామెడీ అందర్నీ అలరించబోతుంది. చాలా కాలం తర్వాత బ్రహ్మానందం ఈ సినిమాలో నటించాడు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మొత్తానికి ట్రైలర్లోనే సినిమా ఎలా ఉండబోతుందో చూపించేశారు.